హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నైట్ డిన్నర్లోకి నేనైతే కొబ్బరన్నం ప్రిపేర్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకడు అడిగారు ఫుల్ వీడియో, అందుకోసం డీటెయిల్గా వీడియో అయితే చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేనైతే ఈసారి కొబ్బరన్నాన్ని బాస్మతి రైస్తో చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున వేసుకోవాలి. ఇంకా నార్మల్ రైస్ అయితే నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతాయి. నేనైతే ఈసారి 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని 2 నుంచి 3 సార్లు వేడి నీళ్ళతో బాగా కడిగి నార్మల్ వాటర్ వేసి నానపెట్టేశాను. ఇంకా నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను అన్నాను కదా, అందుకోసం 6 కొబ్బరి చెక్కలు తీసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత ఆ మిక్సీ పట్టిన దాన్ని ఒక మంచి క్లాత్ లేదా ఒక స్టెయినర్ తీసుకొని ఆ మిల్క్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నాకైతే ఒక 5 గ్లాసెస్ మిల్క్ అయితే వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ అయితే నార్మల్ వాటర్ వేశాను. 4 గ్లాసులు బాస్మతి రైస్కి 6 గ్లాసుల కొబ్బరిపాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా 2 పెద్ద ఆనియన్లు, ఒక 2 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కోసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇంకా మసాలా ఐటమ్స్ వచ్చి కొద్దిగా జీలకర్ర, ఒక 5 బిర్యానీ పువ్వులు, ఒక 5 మరాఠీ మొగ్గలు, కొద్దిగా యాలకులు, కొంచెం లవంగాలు, ఒక 5 బిర్యానీ ఆకులు, ఒక 2 దాల్చిన చెక్కలు తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి నెయ్యి లేదంటే కొద్దిగా నూనె కానీ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసిన మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలి. అవన్నీ బాగా వేయించుకోవాలి. కొబ్బరన్నంకి బిర్యానీ స్పైసెస్ ఎక్కువగా అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అయితే కొబ్బరన్నం ఫ్లేవర్ పోతుంది ఎక్కువగా వేసినట్టయితే, అందుకోసమని తక్కువగానే వేస్తున్నాం. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఆనియన్ వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసినట్టయితే చాలా వేగంగా వేగుతుంది. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టేయాలి. అందులోకి కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అదంతా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేసిన కొబ్బరిపాలను అయితే వేసేసుకోవాలి. కొబ్బరిపాలు వేసేసుకొని అందులో తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అందులో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఎసరైతే బాగా మరిగిపోయింది. మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వడపెట్టి బియ్యాన్ని ఎసరులో అయితే వేసేసుకోవాలి.
బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత అలా ఒకసారి కలిపి మూత పెట్టేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా సగం ఉడికేసరికి వాటర్ అంతా పోతుంది, ఇంకా బియ్యం సగమే ఉడుకుతుంది. అలా ఉండేటప్పుడు బిర్యానీ కింద ఒక ప్యాన్ పెట్టి పైన ఏదైనా ఒక బరువైన వస్తువు పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అలా ఉడికినట్టయితే మనకైతే బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలోనే ట్రై చేయండి. కోకోనట్ రైస్కి కాంబినేషన్గా నేనైతే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మిల్ మేకర్లని ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళు వేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి ఇలా స్పాంజీగా మెత్తగా అయిన తర్వాత వాటిని బాగా పిండి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవడమే. ఒక 2 పెద్ద టమాటాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని అదంతటిని బాగా మిక్సీకి కొట్టేశాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత 3 బిర్యానీ ఆకులు, 5 పచ్చిమిరపకాయలు, ఒక 4 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను అయితే వేసేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని బాగా కలుపుకొని దాన్ని 1 నిమిషం పాటు బాగా వేగించాలి. అలా వేయించి అందులోకి కొద్దిగా పసుపు, ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అదంతా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టిన మిల్ మేకర్లను తీసుకొచ్చి ఈ మిశ్రమంలో వేసేయాలి. మసాలా అంతా మిల్ మేకర్లకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మిల్ మేకర్లని బాగా వేయించుకోవాలి. అప్పుడే మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా ఇంకి కర్రీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చెప్పాలంటే కోకోనట్ రైస్కి చికెన్ కర్రీ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. కానీ ఇది కార్తీక మాసం కదా, అందుకోసమనే మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిల్ మేకర్లు బాగా వేగిన తర్వాత అందులోకి సరిపడా వాటర్ని వేసుకొని ఒకసారి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో టెస్ట్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు కూరని బాగా ఉడికించుకున్నట్టయితే మనకి ఎంతో టేస్టీగా ఉన్న కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్గా కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ అయితే ఇచ్చేయడమే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో పర్ఫెక్ట్